Greetings to you once again on behalf of Engage Disability. ఎంగేజ్ డిసెబిలిటీ పక్షంగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. And I'm so glad and happy that I had this awesome opportunity to be here, especially with the Hyderabad Hub and also with Professor Rajshekhar and all the STMs and all our beloved friends here. ఈ సంవత్సరము ఈ యొక్క రిట్రీట్లో ప్రొఫెసర్ రాజశేఖర్ గారు, ఎంగేజ్ డిసెబిలిటీ హైదరాబాద్ హబ్ టీమ్, షార్ట్ టర్మ్ మిషనరీస్ అందరితో కలిసి నేను కూడా ఉండటం ఇది ఎంతో నాకు ఆనందదాయకమైన సంగతి. అంత మాత్రం కాదు, ఇది గొప్ప ఆధిక్యతగా కూడా నేను భావిస్తున్నాను. And I'm so glad that I could meet Sister Annie Theodore for the very first time. I'm meeting her here. అంటే మరొక ఆధిక్యత ఏంటంటే National Coordinator of Johnny and Friends. జానీ అండ్ ఫ్రెండ్స్ నేషనల్ కోఆర్డినేటర్ అయిన యానీ థియోడర్ గారిని కూడా మొట్టమొదటిసారి నేను ఇక్కడే కలుసుకున్నాను. దాన్ని బట్టి కూడా నేను ఎంతో సంతోషిస్తున్నాను. So by now you might be knowing about Engage Disability. ఇప్పటికు ఈ యొక్క ఈవెంట్లో ఉన్న కారణాన మీ అందరికీ ఎంగేజ్ డిసెబిలిటీ అంటే ఏంటో మీకు అర్థమై ఉంటుంది. So Engage Disability is basically a fellowship of many organizations and churches and also individuals who come together for a common platform for persons with disability. ఎంగేజ్ డిసెబిలిటీ అనేది ఇది అనేక రకాల సమూహము. ఇది ఈ యొక్క సమూహాలు లేదంటే గుంపుల్లో చర్చెస్ కావచ్చు, సంస్థలు కావచ్చు, వ్యక్తిగతంగా వ్యక్తులు కావచ్చు, వీరందరూ కూడా కలిసి వచ్చి చేసే ఈ కార్యక్రమము ఇది ప్రత్యేక అవసరతలు కలిగిన వ్యక్తుల నిమిత్తమై చేసే కార్యక్రమమే జానీ అండ్ ఫ్రెండ్స్. One of the mission of Engage Disability is to reduce the exclusion of people with disability and have a more inclusive environment for them in the churches. ఈ యొక్క ఎంగేజ్ డిసెబిలిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క క్రైస్తవులుగా ఉన్న అనేక మంది వ్యక్తులు అంటే ప్రత్యేక అవసరతలు కలిగి లేదంటే వైకల్యం కలిగి చర్చ్కు అంటే మందిరానికి రాలేని పరిస్థితిలో ఉండి అంటే బయట ఉంటూ అట్లాంటి వారందరినీ కూడా చర్చిలో ఒక భాగంగా అంటే సంఘములో ఒక భాగంగా చేయాలనేదే ఎంగేజ్ డిసెబిలిటీ యొక్క ఉద్దేశము. So many of these fellowships we come together as retreats or as fellowships, as hub groups, and the attempt is to create an awareness among the people to also know about their rights, their responsibilities and their rightful place in the society. ఈ యొక్క ప్రత్యేక అవసరతలు కలిగిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా సంఘములోకి లేదంటే మందిరంలోకి రాగలటం ద్వారా వారికి ఉన్న ఆధిక్యతలు ఏంటి, వారికి ఉన్న హక్కులు ఏమిటి, వాళ్ళకి ఎట్లాంటి సదుపాయాలు వారు కలిగి ఉన్నారు, వారు ఎట్లాంటి వారో, వారి యొక్క ఉన్న ప్రత్యేకతలు ఏంటి, విశిష్టతలు ఏంటి అనే సంగతిని ఈ విధంగా రిట్రీట్స్ ద్వారా, హబ్స్ ద్వారా తెలుసుకునే ఆ యొక్క అవకాశము ఎంగేజ్ డిసెబిలిటీ అనే సంస్థ కలిగించింది. And this retreat is also one such fellowship that we are having. ఈ యొక్క రిట్రీట్ కూడా ఇట్లాంటి ఒక సహవాసమును కలిగి ఉండేదాని కొరకై ఏర్పాటు చేయబడింది. Since the last 2 days that I was here, I must say that I did have a very good interaction with many of our friends here. నేను గత 2 దినాల నుండి ఇక్కడ ఉన్నాను. నేను చెప్పగలను అందరితో నేను ఎక్కువగా మాట్లాడలేకపోయాను. And I also would like to emphasize in saying that I did experience divine intervention in all these interactions. అయితే నేను ఒక విషయం నొక్కి చెప్పగలను ఏంటంటే ఈ యొక్క కార్యక్రమాలన్నింటిలో కూడా దైవికమైన లేదంటే దేవుని యొక్క హస్తము ఇక్కడ ఉండి పనిచేసింది, దేవుని యొక్క సన్నిధి అనేది ఇక్కడ ఉండటం నేను గమనించానని నేను చెప్పగలను. And for me personally, it was a very humbling experience. ఇది నా మటుకు నేను చెప్పాలంటే ఇది నేను ఎంతో ఇంకా దినురాలుగా అవ్వాల్సిన అవకాశం అనేది నాకు ఇక్కడ దేవుడు నాకు కలిగించాడు. I'm just amazed to see how God works. ఏ విధంగా దేవుడు మన మధ్యలో పని చేస్తున్నాడనే సంగతిని కూడా నేను చూడగలిగాను. And coordinates each of our lives, especially from different parts of India, to come together in this manner and gravitate towards a common goal in his service for the extension of his kingdom. దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకై, దేవుని యొక్క పని ఇంకా ముందుకు కొనసాగించడానికి కొరకై ఈ దేశంలో నలుమూలల నుండి అంటే వేరు ప్రదేశాల నుండి ప్రజలను ఒక దగ్గరకు తీసుకువచ్చి లేదంటే అందరిని ఒక గుంపుగా చేసి ఉండడం అనేది దేవుని యొక్క ప్రణాళికలో భాగమనే సంగతిని అందరిని బట్టి కూడా ఎంతో సంతోషిస్తున్నాను. And we could never thank God enough
for the love that He has inculcated in us to love others just the way that He has loved us. చూడండి, దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే మనము ఆ విధంగా ఇతరులను ప్రేమించలేని పరిస్థితి కూడా ఉంటుంది. అయితే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడన్న సంగతిని మనము ఆయన యొక్క క్రయం ద్వారా మనం తెలుసుకోవచ్చు. And also, that was my personal thanks. But on behalf of Engage Disability, I would also like to thank all of you, especially Hyderabad Hub Coordinator, Professor Rajshekhar, and of course, Johnny and friends, and Theodore, and also all the STMs here, for your tireless service in many, many ways. ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా మొట్టమొదటిగా వందనములు. అట్లనే హైదరాబాద్ హబ్ నాయకత్వం వహిస్తున్న ప్రొఫెసర్ రాజశేఖర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే సోదరి యానీ థియోడర్ గారికి కూడా ధన్యవాదాలు. ఇంకా స్వచ్ఛందంగా మీ యొక్క సమయం కేటాయించి మీ యొక్క పనులన్నీ ఆపుకొని కూడా ఇక్కడికి వచ్చి రాగలిగినారు. అందరిని బట్టి ఎంగేజ్ డిసెబిలిటీ తరపున మీ అందరికి కూడా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. And excuse me, and I know you must have had some sleepless nights. కొన్నిసార్లు కొంతమందికి నిద్ర లేని రాత్రులు కూడా ఉండొచ్చు. Meticulous planning since months. అనేక రకాల బాధ్యతలు కూడా ఉండొచ్చు. And you have been coordinating for a smooth functioning of this particular retreat. ఈ యొక్క కార్యక్రమం ఈ విధంగా ఈ రిట్రీట్ జరిగేదాని కొరకు సజావుగా సాఫీగా జరిగేదాని కొరకై మీరు ఎంతో క్రయం చెల్లించారు, ఎంతో సహకరించారు మీరంతా కూడా. I know it's not easy. నాకు తెలుసు ఇది ఇంత సజావుగా సాగుతుందంటే అదేదో సునాయాసంగా అయిపోయిందని కాదు, ఎంతో కష్టమైతే ఉంది. So thank you so much once again. వీటన్నిటిని బట్టి మీ అందరికి కూడా ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. And I would like to express my deepest gratitude to all our friends seated here and their caretakers who have come here and graced us with your presence. ఇక్కడికి ప్రత్యేకమైన నా యొక్క హృదయాంతరంగంలో నుండి నేను కొంతమందికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అది ఎవరంటే ప్రత్యేకంగా వచ్చిన కేర్ టేకర్స్గా వచ్చిన నా స్నేహితులైన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. This is it was just a formal Thanksgiving, but now I would also like to say something about the ED National Conference that is happening next month. Because some of you were asking, and also I was individually informing about this conference that is happening. So I thought this would be a time that I can inform all of you at once about this conference that is happening next month, 12, 13, 14. వచ్చే నెల నవంబర్ 12, 13, 14 తారీఖులో జరగబోయే ఎంగేజ్ డిసెబిలిటీ నేషనల్ కాన్ఫరెన్స్ గురించిన సమాచారాన్ని మీ అందరికి తెలియజేస్తున్నాను. And this is happening in Bangalore in St. John's Medical College. సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజ్ బెంగళూరులో ఈ యొక్క ఈడీ నేషనల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. The beauty of national conference is that it happens only every 3 years. ఈ యొక్క నేషనల్ కాన్ఫరెన్స్ యొక్క అద్భుతమైన సంగతి ఏంటంటే 3 సంవత్సరాలకు ఒక్కసారి ఇది జరుగుతుంది. So the next one would be in 28. అంటే మరలా 2028. ఈ సంవత్సరం కాకుండా మరొక నేషనల్ కాన్ఫరెన్స్ అంటే అది 2028లో జరుగుతుంది. So in the kit that you received when you registered for this retreat, did you all get this one? ఈ యొక్క నేషనల్ కాన్ఫరెన్స్ కొరకు రిజిస్టర్ చేసుకున్న వారందరికీ కూడా ఈ యొక్క బ్రోచర్ ఇవ్వబడుతుంది. ఎంతమంది దగ్గర ఇది ఉంది బ్రోచర్? Did you see this brochure? దీన్ని చూసారా? It is part of your kit. ఇది మీకు ఇవ్వబడే ఇప్పుడు ఇచ్చిన కిట్ లో కూడా ఇది ఉంటుంది. So this has information. This give you the information about the national conference that is happening. ఇది ఇప్పుడు జరగనై ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ గురించిన వివరాలు సమాచారం అంతా కూడా ఈ యొక్క దీంట్లో పొందుపరిచారు. So on the first page you can see the registration fees is rupees 5,000 per person. మొట్టమొదటి పేజీలో చెప్పబడినట్లుగా అక్కడ ఈ యొక్క కాన్ఫరెన్స్ నిమిత్తమైన ఫీజ్ అది 5,000 ఒక వ్యక్తికి అక్కడ ముద్రించబడింది. It would include accommodation and food for 3 times meal. చూడండి, ఈ యొక్క మీరు కట్టిన ఫీజులో ఒక దినానికి 3 పూట్ల భోజనం మరియు వసతి సౌకర్యములు దాంట్లోనే ఉన్నాయి. So this is for 3 days, complete 3 days. You will be able to stay there and also have food and accommodation together. అక్కడ ఈ యొక్క కాన్ఫరెన్స్ లో 3 పూర్తి దినాలు మీరు అక్కడ ఉండవచ్చు.
But if you have any friends in Bangalore and you would like to stay with them and not stay at St. John's Medical College, then you have to pay only 2,500. మీకు కనుక బెంగళూరులో ఎవరైనా స్నేహితులు చుట్టాలు పట్టాలు లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు అక్కడ ఉండవచ్చు. వారికి మాత్రం 2,500. So accommodation will not be given to you, but the food will be there. అంటే భోజనం ఉంటుంది కానీ అక్కడ ఉండడానికి కొరకైన వసతి మాత్రం అక్కడ ఉండదు. So the registrations have already, as I'm just going through the information one by one here. అక్కడ ఉన్న అన్ని సంగతులు కూడా ఒకదాని తర్వాత ఒకటి మీకు చెప్తున్నాను. Registrations have already been opened and there is a link that is given here at the bottom of this page. And you just have to click that and register yourself. ఈ యొక్క మొట్టమొదటి పేజీ మీద ఒక లింక్ ఉంది, రిజిస్ట్రేషన్ సంబంధించింది. దాని మీద క్లిక్ చేసినట్లయితే ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీ యొక్క వివరాలు నమోదు చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. So when you click for registration, the form would ask you for a reference name. ఆ యొక్క ఫామ్ మీరు ఓపెన్ చేసినప్పుడు మిమ్మల్ని ఎవరు రిఫర్ చేశారనే ఒక పేరు అక్కడ మిమ్మల్ని అడుగుతుంది. This is particularly for security purposes. ఇది ఎందుకొరకంటే అది కేవలం భద్రతా పరమైన విషయాల నిమిత్తమే. So when it asks you reference name, you can probably give the name of Professor Rajshekhar, because he knows most of you here. And so once you give his name, the ED national team will contact Professor Rajshekhar and they will ask him if he knows you. So once he says, yes, I know them, they will confirm your participation and send you the payment link. రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు రిఫరెన్స్ పేరును మీరు ప్రొఫెసర్ రాజశేఖర్ గారి పేరు పెట్టినట్లయితే ఈడీ టీం వాళ్ళు రాజశేఖర్ గారిని సంప్రదిస్తారు. ఎందుకంటే రాజశేఖర్ గారికి ఇక్కడ ఉన్న వారందరూ కూడా దాదాపు తెలుసు కాబట్టి ఆయన ఈ వ్యక్తి పలానా వ్యక్తి నాకు తెలుసు అని అంటే ఈడీ టీం వాళ్ళు తర్వాత వచ్చే పేమెంట్ స్టెప్కి వాళ్ళు యాక్సెస్ ఇస్తారు. So this is, as I said, it's a conference and not like a retreat that we had here. మనము ఇప్పుడు అంటే ఇట్లాంటి మీటింగ్ కాదండి, అది ఒక కాన్ఫరెన్స్. So we have many beautiful sessions happening there. Since it is a national conference, there are people coming from all over India and also from other countries. Main leaders would be attending. ఇది నేషనల్ కాన్ఫరెన్స్ కనుక వేరు వేరు దేశాల నుండి కూడా ప్రతినిధులు వస్తారు. దేశంలో ఉన్న చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు ఇట్లాంటి వారు అనేకులు వారు ఈ యొక్క కాన్ఫరెన్స్కి రానై ఉన్నారు. So many like-minded organizations and also churches and individuals come together on this particular platform. ఒక ఏక మనస్సు ఉండి పనిచేస్తున్న అనేక రకాల సంస్థలు, అంటే ఒకే ఆలోచనతో పనిచేస్తున్న అనేక సంస్థలు, చర్చెస్, వీరందరూ కూడా కలిసి ఈ కాన్ఫరెన్స్ నిమిత్తం వస్తారు. So some of the key components that we have is most of our worship services are led by persons with disabilities. ఈ యొక్క ఆరాధన కార్యక్రమాలు చాలా వరకు పర్సన్ విత్ డిసేబిలిటీ అంటే ఈ ప్రత్యేక అవసరాలు కలిగిన వ్యక్తుల ద్వారానే అవి నిర్వహించబడతాయి. And there would be many thematic addresses related to disability. ఈ యొక్క వైకల్యానికి సంబంధించి ప్రత్యేక అవసరాల గురించిన సంగతులకు సంబంధించిన వివరణలు కార్యక్రమాలు ఎక్కువ ఉంటాయి. There would be storytelling by persons with disabilities. అంత మాత్రమే కాదు, స్టోరీ టెల్లింగ్ అని చాలా మంది మీకు తెలుసు కదా. ఇది పర్సన్ విత్ డిసేబిలిటీస్ అంటే ప్రత్యేక అవసరాలు కలిగిన వ్యక్తుల ద్వారానే ఇవన్నీ కూడా చేయబడతాయి. So it would be a time where you will be able to network together with other individuals. చూడండి, ఈ యొక్క కాన్ఫరెన్స్లో మీరు అంటే తెలుసుకోగలిగిన సంగతులు ఏంటంటే అనేక రకాల ప్రజలతో అనేక రకాల విభిన్న ప్రతిభావంతులతో మీరు కలుసుకోవచ్చు. దాని కొరకైన చక్కని అవకాశం ఇది. And having said this, you can also, if you wish to help somebody, you can also do that. You can also sponsor somebody, like you know somebody personally and you would like to sponsor them for one time event. You can also do that. There's everything is mentioned in this brochure. You can go through this and all this information is given. You can follow it accordingly and it will be easy for you to do things. ఈ యొక్క కాన్ఫరెన్స్ కొరకు ఇంకా మీరు మాత్రమే కాకుండా మీరు ఎవరినన్నా తీసుకొని రావాలి అంటే నేను ఎవరికైనా స్పాన్సర్ చేయాలి, నేను స్పాన్సర్ చేయడం వల్ల ఆ వ్యక్తి రాగలుగుతాడు అనుకుంటే మీరు స్పాన్సర్ చేయొచ్చు. దానికి సంబంధించిన వివరాలు అన్నీ కూడా ఈ యొక్క పొందుపరిచిన బ్రోచర్లో ఉన్నాయి, దాన్ని మీరు చదివి తెలుసుకోవచ్చు. And I encourage every one of you to please register
to come, participate, and be blessed through this conference. నేను మీ అందరిని కూడా ప్రోత్సహిస్తున్నాను. మీరందరూ కూడా ఈ కాన్ఫరెన్స్కి రావాలని మీరందరూ కూడా నేను ఆశిస్తున్నాను. దీని కొరకై మీరందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. And I am very hopeful that I see you next month. ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను, నేను ఆశిస్తున్నాను. మిమ్మల్ని చాలా మందిని నేను కాన్ఫరెన్స్లో చూడాలనుకుంటున్నాను. So with this hopes of seeing you next month, I must say thank you once again and God bless all of us. మీ అందరికి కూడా శుభాకాంక్షలను తెలియజేస్తూ మీరందరినీ కాన్ఫరెన్స్లో చూస్తానని నిరీక్షిస్తూ ఆశిస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.